ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. అండర్-19 ప్రపంచ కప్లో సత్తా చాటిన మల్లాపూర్నకు చెందిన ఆరోన్ జార్జ్కు ఘన స్వాగతం లభించింది. ఆరోన్ జార్జ్ విమానాశ్రయం నుంచి మల్లాపూర్కు చేరుకోగానే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్లాపూర్ వాసులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అండర్-19 ప్రపంచ కప్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ బాది కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆరోన్ నివాసం ఉంటున్న మేఫ్లవర్ అపార్ట్మెంట్లో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీశైలం పాత గంగలో అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించాలని ఫిబ్రవరి 14న చెలో శ్రీశైలం పిలుపును నిష్క్రమిస్తున్నట్లు పలు హిందూ సంఘాలు స్పష్టం చేశాయి. హైదర్గూడలో పలు ధార్మిక హిందూ సంఘాలు సమావేశం ఏర్పాటు చేశాయి. శ్రీశైలం పాతాళ గంగలో అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఆ దర్గాను తొలగించిందని, తాము ఇచ్చిన చెలో శ్రీశైలం పిలుపును నిష్క్రమిస్తున్నామని తెలియజేశారు. హిందువులు, శివ సాధువులందరి ఐక్యమత్య పోరాటంతో ఈ దర్గాను తొలగించారని, ఈ విషయం అన్ని హిందూ సంఘాల విజయమని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా 2వ తెలుగు సాహిత్య మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా కవి, రచయిత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. సాహిత్యం లేకపోతే మనిషి మానవీయ గుణాల నుంచి దూరమవుతాడని అన్నారు దేశపతి శ్రీనివాస్. చరిత్ర, సామాజిక శాస్త్రాల స్థల కాలాలను రికార్డు చేస్తాయి, కానీ అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాలను ప్రోత్సహించేది సాహిత్యమే అని వివరించారు. సైన్స్ కాంగ్రెస్, హిస్టరీ కాంగ్రెస్ జరిగినట్లే తెలుగు లిటరరీ కాంగ్రెస్ కూడా జరపాలనే ఉద్దేశంతో ఈ మహాసభను ప్రారంభించామని తెలిపారు. తెలుగు లిటరరీ కాంగ్రెస్ డైరెక్టర్, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం. ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. నాచారంలో నిర్వహించిన ఈ పోటీల్లో దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి సుమారు 250 మంది బాడీ బిల్డర్లు పాల్గొని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. నిర్వాహకులు విజేతలకు ట్రాఫీలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్లతో పాటు దివ్యాంగులకు పోటీలు నిర్వహించామన్నారు నిర్వాహకులు. దివ్యాంగులకు ఎంట్రీ ఫీజు తీసుకోకుండా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించామని అన్నారు. అంతర్జాతీయ పోటీలకు బాడీ బిల్డర్లను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. మొయినాబాద్ కేతుపల్లి దగ్గర చెందిన మహిళా న్యాయవాది స్వప్న కుమార్ని హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే న్యాయవాది స్వప్న హత్యకు గురైందని ఆరోపించారు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదులపై దాడులను అరికట్టాలంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి పర్వదినానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి. కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి 18 వరకు కొనసాగుతాయని ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. కీసరగుట్టను సందర్శించి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, కీసరగుట్ట శాఖతో పాటు మరికొన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేసి ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఐకాన్ అవార్డు గ్రహీత డాక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ కు హైదరాబాద్లో ఘన స్వాగతం జరిగింది. పబ్లిక్ రిలేషన్, సామాజిక సేవల రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలు అందించేందుకు గాను దుబాయ్లో అజయ్ కుమార్ కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇక హైదరాబాద్లో జరిగిన సన్మాన కార్యక్రమానికి అనిరుద్ గుప్తా, నరేంద్ర గోయల్, ఆర్ఎన్ గుప్తా, సుభాష్ అగర్వాల్, ప్రకాష్ జైన్, టీవీఎస్ నారాయణ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మేడ్చల్ జిల్లాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. ప్రతాపసింగారంలోని ఓ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాప్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. 60,000 రూపాయల నగదు, మొబైల్, ట్యాబ్, ఇతర సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.